చంద్రబాబుకు అధికారం కోసం తమను బలిపెడతామంటే ఊరుకోమని జన సైనికులు తిరగబడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయం ఎలా ఉంటుందో సొంత పార్టీ నాయకులు రుచి చూస్తున్నారు. ఇంతకాలం మాటలతో మభ్యపెడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ కీలకమైన సీట్ల పంపిణీ దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేశారు. చంద్రబాబు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలూపుతుండటంతో జనసేన నాయకులకు మండుతోంది. వేలాది మంది జనసేన కార్యకర్తలు నాయకుల సమక్షంలో టికెట్ కు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోకపోవడంపై రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఏలూరు నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం అలంపురం సమీపంలోని జయా గార్డెన్లో టీడీపీ జనసేన నిర్వహించి తలపెట్టిన ఉమ్మడి సభకు వెళ్లకూడదని తణుకు, ఏలూరు నియోజకవర్గాల జనసేన నాయకులు నిర్ణయించుకుని పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడవాడ రామచంద్రరావుకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపుతారని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. ఇప్పుడు పొత్తులో భాగంగా తణుకులో టీడీపీ పోటీ చేస్తోంది. ఈ మేరకు టీడీపీ అభ్యర్థిగా అరిమెల్లి రాధాకృష్ణను ప్రకటించడం విశేషం. అలాగే ఏలూరులో కూడా జనసేన బలంగా ఉన్నట్టు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు చెబుతున్నారు. జనసేన గెలిచే నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన 94 మంది జాబితాలో ఏలూరు కూడా ఉంది. ఇక్కడ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించి జనసేనకు షాక్ ఇచ్చారు. ఈ అవమానాల్ని జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పవన్ తో తాడో పేడో తేల్చుకునేందుకు జనసేన నాయకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం ఉమ్మడి సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని ఆ 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వారి అనుచరులు తీర్మానించారు. ఈ పరిణామాలు జనసేన వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.